ఏ మనవడు అడగకూడని కృష్ణ. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే సమర్థిస్తూ యుద్ధం చేయమని అడగడం తప్ప ఇంకేదైనా కోరుకో, ఇంత రాత్రి వేళ పాదచారి అయి ఎందుకు వచ్చావు ప్రమజాని తాత, ఇలా అడిగానని ఏమనుకోవద్దు, నువ్వు అసలు ఎలా చచ్చిపోతావు తాత, ఎంత దారుణమైన మాట అండి ప్రపంచంలో ఇది ఇస్తావు తాత, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాను. అంటే అప్పుడు నవ్వు నవ్వి అన్నాడు, నా చేతిలో ధనస్సు ఉన్నంత కాలం నేను మరణించి మనవడి యొక్క ప్రజ్ఞ చూసి పొంగిపోయాను అర్జునుడు వేసిన బాణాలకి. నా ధనస్సు పక్కన పెట్టాలంటే కొన్ని సందర్భాల్లోనే పెడతాను. రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను. ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే నేను యుద్ధం చేయను. ఎన్నిచ్చి పారిపోతుంటే యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవాడిగా మారినటువంటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయను. ఇందులో స్త్రీని పట్టుకుని యుద్ధానికి వచ్చేంత అవలక్షణం మీ దగ్గర లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు, మీలో ఎవరి పతాకం కిందకి జారిపోరు. కాబట్టి మీకున్న అవకాశం ఒక్కటే,